ఈరోజు ఒక మాజీ మంత్రిగా ఉండి అంబటి రాంబాబు ఒక అల్లబి రోడ్ లాగా మాట్లాడాడు. రోడ్డు మీద పోయే దగులు బాజీలు కూడా మాట్లాడారు. అంటే అసలు మీకు ఏమనుకుంటున్నారు మీరు? ఇంపార్టెంట్ లీడర్స్ని ఎవరినైనా మాత్రం తల్లిదండ్రులను కించపరిచే భాష మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇటువంటి పనికి మాలిన ఎక్కడ ఉండారంటే వైసీపీలో ఉండారు. నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులని తిడతాడు, కించపరుస్తాడు. అక్కడ ఆయన అంబటి సిగ్గుండాలా, మానవత్వం ఉండాలా? మనిషి అనేవాడు మాట్లాడిన భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఆయన ఎదవ కూతురు కూస్తే ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తాడు ఒకరిని, ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు. ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 234 కోట్ల అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్లలో దేవుడి ప్రసాదంలో, ఆ ఏడుకొండలవాడి ప్రసాదంలో మీరు కల్తీనై వాడారు. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిట్తో పాటు సిబిఐ కూడా పనిచేశారు. ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది. ఎందుకంటే 234 crores, 234 కోట్లు. అంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కాడ భజనలు చేసేది, దేవాలయాల కాడ సిగ్గుండాలి కదా, సిగ్గుండాలా? మీ టైంలో క్లియర్గా ఆఖరాకి మీ టీటీడీ చైర్మన్ల పిఏలు ఎంత ట్రాన్సాక్షన్ చేసినారు ఇచ్చాడు, సిట్ ఇచ్చారు. సిగ్గుతో తల దించుకోవాలా? మీకేదో కిరీటం పెట్టినట్టు. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్షీట్స్ ఉన్నాయి. ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా? ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు. ఏడుకొండలవాడు ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 పిల్గ్రిమ్స్ వచ్చే దగ్గర. ఒక్క నిమిషం ఆపండి. 2005 సంవత్సరం వరకు వాటికన్ సిటీ, అక్కడికి భక్తులు ఎక్కువ పోతున్నారు, ప్రపంచంలో నంబర్ 1. 2005 తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో నంబర్ 1 ఈ రోజు వరకు. అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి నువ్వు కల్తీలట్లు పంచిపెడితే ఈరోజు గొప్పగా నీకు అసలు స్టేట్ వైసీపీ పార్టీ పిలిపించేదేంది? అన్ని జిల్లాల్లో దేవుడి తెలిపి పూజ్యమని. ఏం పూజ చేస్తారు మీరు? అంటే ఇటువంటి ఘోరమైన నీచమైన పార్టీ గతంలో ఎప్పుడు చూడలేదు. దాంట్లో ఉండే లీడర్సు పొరుగు పోద్ది. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నాడు, ఏడు కాకాని ఏం మాట్లాడుతున్నాడు, ఆడు అంబటి ఏం మాట్లాడుతున్నాడు, ఆడు పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. మీకు తల్లిదండ్రులు ఉండరు, మీకు కుటుంబ సభ్యులు ఉండరు. అంటే ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోడు? సిగ్గుండాలి కదా ఆయనకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు చెప్తుంది నీ గురించి, మీ తల్లి దూరమైంది. మీ ఇంకొక వివేకానంద రెడ్డి గారి చెల్లి రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది. అయినా రియలైజ్ కదా మీరు? ప్రక్షాళన చేయాలా పార్టీని అనే ఆలోచన కూడా రాదా మీకు? ఇప్పుడు చేసిన పాపాలు చాలవా? ఇక అంబటి లాంటి దరిద్ర బతుకులు ఉండే వాళ్ళని నువ్వు పెట్టుకొని ఆయన రోజు డ్యాన్సులు వేసుకుంటా చంద్రబాబు తిడుతుంటే హ్యాపీనా? అన్ఫార్చునేట్ ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబటికి కరెక్ట్గా లెసన్ టీచ్ చేశారు అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తిరగబడి గుణపాఠం చెప్తున్నారు. అంటే ఇంకేదన్నా అనుకోని సంఘటనలు, ఘర్షణలు జరిగితే అది వేరే. నువ్వు వచ్చి అక్కడికి తెలుగుదేశం ఫ్లెక్సీలు చించేదానికి నువ్వు వస్తావా అక్కడికి? అక్కడ వాళ్ళు ఎదుర్కొంటే నీచమైన భాష మాట్లాడతావా? నీ జోలికి తెలుగుదేశం వాళ్ళు వచ్చారా? రాలే. తెలుగుదేశం వాళ్ళు సిట్ ఇచ్చిన సిట్లో ఎంక్వైరీలో మీరు చేసిన పాపాలు, మహాపాపాలు 234 కోట్లు, ఇన్ని కోట్ల 20 కోట్ల లడ్లల్లో కల్తీ దాని గురించి చూస్తే దాన్ని ఫ్లెక్సీ కట్టారు. తప్పేంటి?
అదేదో అనఫిషియల్ స్టేట్మెంట్ కాదు అవి. ఒక ఎంక్వైరీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్లస్ సిబిఐ కల్పించిన రిపోర్ట్ మీద ఫ్లెక్సీలు కట్టారు. దానికి నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి? నువ్వు పెద్ద పోటుగాడివే? ఒక పార్టీ కట్టిన దాని స్పాట్కి పోయి దాన్ని ఇప్పేదానికి పోతావా? దాన్ని వాళ్ళు అడ్డుకుంటే చండాలంగా మాట్లాడతావా, నీచంగా మాట్లాడతావా, దరిద్రపు భాష వాడతావా? కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇంకా మీరు ఎక్కడైనా సరే ఇంకా గన నోరు చంద్రబాబు నాయుడు గురించి మీరు గన హద్దులు దాటి మాట్లాడితే ఇక మేము కూడా ఓర్చుకునే ప్రసక్తిలే, తాట తీసేదానికి సిద్ధపడతాం. రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేశారు సార్. అంటే చంద్రబాబు నాయుడు అపవిత్రం చేశారని చెప్పి పూజలు చేశారు నిన్న. సిగ్గుండాల, నెల్లూరులో పూజలు చేస్తారు, ఇంకా అన్ని దగ్గరలో పూజలు చేస్తారు. సిగ్గుండాల, సిగ్గు శర్మ ఉండాల. అంత రిపోర్ట్, ఎంక్వైరీ రిపోర్ట్ అంత పర్ఫెక్ట్గా ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. అటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పోయి వెంకటేశ్వర స్వామి తిరిగిపోయి నటిస్తే ఎట్లా? దేనికి? నెల్లూరులో దేనికి పోతున్నారు? రాష్ట్రంలో దేనికి పోతున్నారు? ఏమి ఇచ్చింది మీకు? అయ్యా జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమలలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ఇచ్చిందా? సిగ్గుండబడలే? అందుకని ఆ పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి చేష్టలు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు. జనంలోకి పోయే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చి 10 మందిని వేసుకోపోయేది, రోడ్ల మీదకి వచ్చేది. డెఫినెట్గా ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండితే అంబటికి జరిగిన పరిస్థితి ఎక్కడైనా జరిగింది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద వచ్చిన అపవాదు డైరెక్ట్గా 230 crores 20 కోట్ల లడ్లలో కల్తీ జరిగింది వచ్చిన దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు మీ దేవాలయాల్లో మేము పూజలు చేస్తామంటున్నారు. సిగ్గు శర్మ ఉంటే ఆ ఏడుకొండల వాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి టీం పోయి అయ్యా మేము తప్పు చేశాము క్షమించండి అని ఆ దేవుడి దగ్గర క్షమాపణలు కోరుకోవాలా మోకాళ్ళ మీద కూర్చొని. అది లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.